హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అక్కా చెల్లెళ్ళ గురించి మాట్లాడుకుందాం. సిబ్లింగ్స్, ఫిమేల్ సిబ్లింగ్స్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే అది వేరుగా ఉంటుంది. కానీ ఇద్దరు అమ్మాయిలు లేదా ముగ్గురు అమ్మాయిలు ఉంటే, అక్క చెల్లెళ్ళు ఉంటే వేరుగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకు కాంపిటీషన్ అందరు మనుషులు నేర్పిస్తారు. చిన్నప్పటి నుంచి వస్తారు చూడడానికి. అంటే అమ్మా మీరు అనుకుంటారేమో చిన్నపిల్లలు అప్పటి నుంచి ఉన్నారు తెలుస్తుందా అనేసి. పిల్లలకు 3వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి గమనిస్తారు. ఇంకా హుషారుంటే 2వ సంవత్సరంలో కూడా గమనిస్తారు. వచ్చి ఆ పాప జుట్టు ఇలా ఉంది, ఈ పాపకు తక్కువ ఉంది, ఆ పాప తెల్లగా ఉంది, ఈ పాప నల్లగా ఉంది, అది పుట్టినప్పుడు భలే ఉండేది, ఇది అలా లేదు, ఇది నీ పోలిక, ఇది మీ వారి పోలిక. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు మా పిల్లలు. సో ఇద్దరు ఈక్వల్గా ఉంటే పర్వాలేదు. కానీ ఎలా ఉంటారు ట్విన్స్ అయితే కూడా ఈక్వల్గా ఉండరు కదా, సేమ్గా ఉండరు, మారిపోతూ ఉంటారు పెద్దవాళ్ళు అయిపోయే కొద్దీ. హైట్లో మార్పు వస్తుంది, చర్మం రంగులో మార్పు వస్తుంది, జుట్టులో మార్పు వస్తుంది, సో ఫిజిక్లో మార్పు వస్తుంది. కానీ మనకేంటి, ఉదయం లేస్తే కంపేర్ చేయాలి, ఇకపోతే చదువులు. అది భయంకరం. ఇంట్లోనే నసపెడుతూ ఉంటారు. అక్క బాగా చదువుతుంది లేదా చెల్లెలు బాగా చదువుతుంది, నువ్వేంటే నువ్వు వేస్ట్, ఇలా అన్నమాట. సో తెలియకుండా ఆ కాంపిటీషను లేదా ఆ పోటీతత్వం అనేది చిన్నప్పటి నుంచి మనం నేర్పించేస్తూ ఉంటాం పిల్లలకి. ఇది మనకు తెలియకుండా నేర్పిస్తామా, లేకపోతే వాళ్ళిద్దరు చాలా బాగుంటారు. ఎంతమందిని చెప్తున్నామా అక్కతో బాగుండు, చెల్లెలతో బాగుండు, నువ్వు పెద్దదానివి కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి, నువ్వు చెల్లెలివి కాబట్టి అక్కకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అక్క పెద్దది కదా, ఇలా. నాకు తెలిసి ఇది మనం చాలామంది మర్చిపోతున్నామా. నా ఏజ్ వాళ్ళు గమనిస్తే మనకంతా మన అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. నేను చెప్పాను కదా ఒక వీడియోలో, తమ్ముడితో ఎప్పుడైనా పోటీ పడేదానని. ఒకరోజు అలానే అడిగాను నేను. ఎలా అంటే నాకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అమ్మ ఏం చెప్పిందంటే దోశలు పోస్తూ ఉండింది. సో కొంచెం బాగా రాలేదు ఒక దోశ. సో నన్ను పిలిచి నాకు ఇచ్చేసింది, నువ్వు తింటూ ఉండని చెప్పింది. తర్వాత తమ్ముడు వస్తే నీట్గా వచ్చిందనమాట బాగా. అది నాకు ఎప్పుడు 8 ఏళ్ళు ఉంటాయి, నాకు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి. చాలా నీట్గా వచ్చింది ఆ దోశ. అది తమ్ముడికి ఇచ్చింది. నేను గమనించేసి ఇంక మూడ్ ఆఫ్ అయిపోయింది నాకు. నేను యాక్చువల్గా అప్పుడు కూడా 3 దోశలు తినేదాన్ని, 2 దోశలు తినేసి గమ్మనున్నా. తర్వాత నాకు కూడా చాలా బాగా పోసిచ్చింది అమ్మ. సో మూడ్ ఆఫ్లో ఉండి కామ్గా కూర్చున్నాను. నేను ఎప్పుడు కామ్గా కూర్చోను, అంటే మా అమ్మ అలిగితే అసలు పట్టించుకోదన్నమాట. అయినా కానీ ఏదో మూడ్ ఆఫ్లో ఉంటాం కదా, పోయి కూర్చుంటే మా అమ్మ వచ్చింది, ఏదో చెప్తే నేను అనలేదన్నమాట, కామ్గా ఉన్నాను. గమనించి ఏం రోగం నీకు అని చెప్పింది. మరి నాకు తమ్ముడికి అంత బాగా దోశలు పోసిచ్చావు, నాకు పోసివ్వలేదు అని అడిగా. వాయించి పెట్టింది ఎలా అంటే, ఫస్ట్ నీకు ఆకలి అవుతుందని తొందరగా పిలిచి ఒక దోశ ఇచ్చానే, అది సరిగ్గా రాలేదు, పెనం కాలితే కదా బాగా వస్తాయి, నీకు ప్రిఫరెన్స్ ఇస్తే తమ్ముడికి పెట్టాను. అలా అనుకుంటే బాగా వచ్చిన దోశలన్నీ వాడికే పెట్టుండేదాన్ని కదా, వరుసగా నెక్స్ట్ నీకు దోశ వేయలేదా, ఏదో మొహమా ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకుంటావా, సిగ్గులేదా నీకు, పెద్దదానివి కదా, తమ్ముడితో బాధ్యతగా ఉండేది లేదా. ఇంకా అసలు నాకైతే ఏడుస్తూనే ఉన్నాను ఇంకో 5 మినిట్స్ అనమాట. అస్సలు ఒప్పుకోలేదమ్మా, ఇట్లానైనా ఉండేది, ఇట్లానైనా నేను పెంచాను నేను నాకు 3 తమ్ముళ్ళు 3 చెల్లెళ్ళు, ఎంత బాగా పెంచుకున్నాను నేను. అసలు మా అమ్మోళ్ళు అంతా నా మీదే వదిలిపెట్టిపోయేవాళ్ళు. పెద్ద లెసన్ పీకింది నాకు. అంతే ఆ రోజుతో వదిలేసాను. నిజంగా చెప్పాలి అంటే నిజమే కదా అనుకున్నాను. నేను రియలైజ్ అయ్యాను, ఏదో జ్ఞానోదయం అంటారు చూడండి. ఇంకా లైఫ్లో మా అమ్మ దగ్గర ఎప్పుడూ నాకు ఇదిగో ఇలా కంపేర్ చేసుకున్నానని నేను అసలు చెప్పలేదు అంటే అమ్మ అంటే చచ్చేటంత భయం. కానీ నిజంగా కూడా కదా, అలా చెప్పింది కాబట్టే నేను కొంచెం ఆలోచించగలిగాను తర్వాత ఎప్పుడు నేను అమ్మని అడగలేదు. అంతకు ముందు ఉండేవి, వాళ్ళకు 2 స్పూన్లు నెయ్యి వేశారు, నాకు 1 స్పూన్ నెయ్యి వేశారు, వాళ్ళకు 1.5 లడ్డు పెట్టారు, నాకు 1 లడ్డు పెట్టారు, ఎప్పుడూ థింక్ చేసుకునేదాన్ని అనమాట. చెప్పిందమ్మ, నీ బాడీ వేరు, అబ్బాయిలు తిన్నా అరిగించుకుంటారు, నీకు అరగదే, నువ్వు తినలేవు, ఇప్పుడు కానీ తింటే అదే అలవాటు అయిపోతుంది అని చెప్పేసి. సో ఇవన్నీ నాకు కాదు, నా ఏజ్ వాళ్ళకి పెద్దవాళ్ళు నేర్పించారు. అలా కాకుండా మా అమ్మ వేరేగా ఉందనుకోండి, నాకు ఆ గ్యాప్ అలానే వస్తూ ఉండేది. సో ఇలా ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ కాదు, ఎక్కడో ఒక చిన్నది, ఒక 4 లైన్స్ చదివాను నేను.
ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్లోనో చదివాను. చాలా సంవత్సరాలు అయింది, ఇప్పుడు కాదు, ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు ఉంటుంది. యాక్చువల్గా అంటే ఒక పెద్ద వరదలు వచ్చాయంట. వరదలు వచ్చి అందరూ అంటే ఇళ్ళన్నీ మునిగిపోయాయమ్మా. దాంట్లో ఒక అబ్బాయి, వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కనిపించలేదు. ఒక చిన్న అబ్బాయి, వాడికి ఒక 8-9 ఇయర్స్ ఉంటాయి. ఒక 3 సంవత్సరాల పాపనో బాబునో, నాకు అది కూడా గుర్తులేదు, మోసుకొని వెళ్తున్నాడంట. ఆ బాబు నడుస్తూ ఉన్నాడు నీళ్ళల్లో. సో పైన ఆ పాపను వేసుకొని వెళ్తూ ఉన్నాడు అనమాట. పక్కన ఒక అబ్బాయి ఉండేసి, ఒక పెద్ద ఆయన ఉండేసి, బాబు ఏంటి అంత బరువు మోస్తూ ఉన్నావు, నాకు ఇచ్చేసాయి, నేను ఎత్తుకుంటానన్నాడంట. చాలా కోపంగా, ఏంటి బరువు మోసేది, నా చెల్లెల్ని మోస్తున్నాను నేను, బరువు ఏంటావేంటి అన్నాడంట. అంటే అంత ప్రేమ. వాడే చిన్నోడు, వాడికి 9-10 ఇయర్స్. పైన ఒక 3 సంవత్సరాల పాపనంటే వాడికి ఎంత శక్తి ఉంటుంది చెప్పండి. కానీ వాడికి ఏంటి అంటే మోస్తున్నది బరువు అనిపించలేదు, వాడి చెల్లెల మీద ప్రేమ. కాబట్టి ఆ బరువు అసలు అనిపించలేదు అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉండింది కదా, నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చాయి నిజంగా అమ్మ కదా, ఎంత బాగుంది కదా. సో అలానే ఇంకొకటి కూడా చదివానమ్మా, ఇది కూడా ఏదో బుక్స్లో చదివాను, నాకు గుర్తుండవు ఇప్పుడు, నాకు అది అనుకుంటే కూడా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంత ఇలా ఉండాలి మనుషులమే అనుకుంటాను నేను ఎప్పుడు. ఇంకొకటి ఏంటి అంటే, ఒక సైకిల్ షాప్కి వెళ్ళాడంట ఒక అబ్బాయి. వెళ్తే ప్రైస్ ఎంత అని అడిగితే, అంటే ఆ బాబు ఏదో చిన్న కూలి పని చేసుకుంటూ ఉన్నాడు. ఆయనండి ఏదో ఒక 500 అని చెప్పాడు అనుకుందాం. ఈ బాబు దగ్గర 300 ఉందంట. 300 ఉంటే అట్లా ప్రతి నెల అడుగుతూ ఉండేవాడంటమ్మా. ఒక 4-5 నెలలు అయిన తర్వాత కొనుక్కున్నాడంట 500 పెట్టి ఆ సైకిల్ ఆ బాబు. కొనుక్కుంటే ఉండండి, ఏదో మర్చిపోయినట్టున్నాను, కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. మొత్తం మీద ఏంటి అంటే, ఆ సైకిల్ మీద ఎక్కి బాబు, నువ్వు ఎప్పటి నుంచో కోరిక కదా అంటే, ఆ బాబు చెప్పాడంట, ఇది నా కోసం కాదు, తమ్ముడి కోసం కొన్నాను అని అనేసి. సో ఏదో కరెక్ట్ ఏదో మిస్ అయ్యింది ఇంట్లో ఒక పాయింట్, నాకు అది గుర్తు రావడంలా ఇప్పుడు. మొత్తం మీద ఏంటంటే చాలా ప్రేమగా కొనుక్కున్నాడు. ఆ అబ్బాయి కోసం కాకుండా వాళ్ళ తమ్ముడి కోసం కొన్నాడు అనమాట. అది అందుకోసంగా డబ్బులు చేర్చి పెట్టుకున్నాడు. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ కాదు మా, ఒకప్పుడు ఇలానే ఉండేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు సెల్ఫిష్ ఎలా నేర్పిస్తున్నామా మనము? నీ ఇష్టం, నువ్వు తిను, నువ్వు బాగుండు, నువ్వెవరికి పెట్టకు, నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు 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 మీరు కూడా లేదు అంటే, సిస్టర్ కానీ బ్రదర్ కూడా లేదు దాంట్లో. నువ్వు బాగా పని చేసుకో, నువ్వు సుఖపడతావు. ఇక మనం కూడా అలానే అయిపోయాము. నాదంటే నాది, ఇంకెవరిది లేదు. కానీ కొంతమంది ఉంటారు, అక్క చెల్లెలను బాగా చూసేవాళ్ళు, తమ్ముళ్ళను ప్రేమగా చూసుకునేవాళ్ళు, లేరని చెప్పను. కానీ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉందమ్మా, చాలా తగ్గిపోతూ ఉంది. ఎప్పుడైతే మనము ఇంత ప్రేమని కోల్పోతామో, తోబుట్టువుల మీద ప్రేమ లేకపోతే రేపు పెళ్లి చేసుకొని ఉన్న తర్వాత ఆడబడుచుల మీద ఏమొస్తుంది, వదినగారుల మీద ఏమొస్తుంది, మరుదుల మీద ఏముంటుంది, అత్తామామల మీద ఏముంటుందమ్మా? నా మనుషులని ఎలా అనుకుంటారు? సొంత తోడబుట్టిన చెల్లెల్ని అనుకోలేకపోతే, అక్కని చెల్లెల్ని లేదా అన్నని తమ్ముడిని అనుకోకపోతే, పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో ఎలా ఉంటారు? నాది అనే, నా వాళ్ళు అనే బిలాంగింగ్నెస్ ఎలా వస్తుంది? మనం నేర్పిస్తున్నామా? ఇది నేర్పించడం లేదు మా. ఇది ఒక వర్షన్, అంటే డైవర్ట్ అయిపోతున్నాను నేను. సో ప్రేమగా ఉండేటట్టు, ఆ ప్రేమతత్వం ఉండేటట్టు పిల్లలకి నేర్పించాలి అంటాను. అప్పుడు కంపారిజన్ రాదు. ఎవరైనా వచ్చి కామెంట్ చేసిపోయారనుకోండి, వాళ్ళు అంటే అన్నారులే నాన్న, ఇద్దరు చక్కగా ఉన్నారు, అక్కకు నువ్వంటే అంత ఇష్టం. ఇది ఇంకా ఇక్కడ ఒక విషయం కూడా చెప్తాను. కొంతమంది మదర్స్, ఫాదర్స్ వాళ్ళకి తెలివి లేకుండా అక్కేదన్నా అనింది అనుకోండి కామెంట్, దాని పెద్ద యుద్ధం చేసేస్తారు సర్ది చెప్పకుండా. నువ్వేంటి అలా అనేది, చెల్లెలు అంత నొచ్చుకోదా, ఇంత నొచ్చుకోదని. చెల్లెలంటే కూడా అక్కనే అలానే అంటారు. చాలా తప్పుమా. ఎప్పుడు కూడా సర్దుబాటుతనం చేయాలి, అసలు అవతల వాళ్ళకి చెప్పకూడదు. సో పెద్దవాళ్ళు అంతకుముందు ఇలానే ఉండేవాళ్ళమ్మా. పెద్ద అయిన తర్వాత గొడవలు పెట్టుకుంటే కూడా ఒకళ్ళతో ఒకళ్ళకి చెప్పేవాళ్ళు కాదు, ఎంతసేపటికి సర్దుబాటుతనం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే గొడవలు పడేటట్టుగా చూస్తున్నాము. నేనైతే గమనించింది అది. వాళ్ళ ముందే మాట్లాడేస్తూ ఉంటారు అన్నీ. చాలా చెప్పాలి పిల్లలకి, కానీ ఒకళ్ళన్న మాటలు ఒకళ్ళకి చెప్పకూడదు. పిల్లలు కదా, ఆవేశాలు వస్తాయి. సో ఆవేశాలంటే మనం తినే డైట్ కూడా దానికి కారణం కదా. సాత్వికాహారం మనం ఎవరం తినటం లేదు, ఎప్పుడు నాన్ వెజ్లు.
ఎప్పుడు మసాలాలు. సో మన హార్మోన్స్ని ఎక్కువ చేసేవి తింటున్నాం, కానీ మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసే ఫుడ్ మనం అసలు చాలా తక్కువ మంది తింటున్నామా. సో న్యూట్రిషనిస్ట్ని కాబట్టి అవి కూడా చెప్పాలనిపిస్తుంది, కానీ ఒక్కోసారి చెప్పి వేస్ట్ అనుకుంటాను. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్కే చెప్తుంటే వాళ్ళే వినరు, ఇంకా ఈ వీడియోస్లో చెప్తే ఎవరు వింటారు చెప్పండి. సో అంటే నాన్ వెజ్ తింటాం తప్పని చెప్పను, కానీ ఎప్పుడు తింటాం మాత్రం తప్పేమ్మా. ప్రతిరోజు తింటాం మాత్రం తప్పే. అవసరం లేదు అసలు మనకు నాన్ వెజ్ ప్రతిరోజు తినాల్సిన అవసరం. అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. ఇకపోతే అక్క చెల్లెళ్ళ గురించి కదా, సిబ్లింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఏదేమైనా కానీ చిన్నప్పటి నుంచి ప్రేమ అనేది పేరెంట్స్ నేర్పించాలి. ఎప్పుడు పోటీతత్వం ఉండేటట్టుగా చూడకూడదు. మామూలుగా కన్విన్స్ చేస్తూ చెప్పాలి. చిన్నప్పుడు కొంచెం అరవచ్చు కూడా, వింటారు. మా పిల్లల్ని ఒక మాట కూడా అనకూడదని అనుకుంటూ ఉంటాం కదా, గట్టిగా అమ్మా నాన్నలు మాట్లాడారంటే భయంతో వింటారు, ప్రేమతో. అంటే వీళ్ళకి ఇలా వినకపోతే నేనంటే ఇష్టం ఉండదనే దీంతో ఉంటారు. పెద్ద అయిన తర్వాత అది అలవాటు అవుతుంది. కాకపోతే పెద్ద అయ్యే కొద్దీ అక్కా చెల్లెళ్ళు కూడా మారిపోతూ ఉంటారు కదా, అన్న తమ్ముళ్ళు కూడా. ఎందుకు అంటే పెళ్ళయిన తర్వాత మళ్ళీ కంపారిజన్స్. వాళ్ళ కూతురు ఇలా చదివింది, నా కూతురు వేరేగా చదివింది. వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళాడు, నా కొడుకు అమెరికా వెళ్ళలేదు. వాళ్ళకి బిల్డింగ్ ఉంది, నాకు లేదు. సో నా అనే తత్వంలో అక్క మీద ప్రేమ ఉండదు, చెల్లెల మీద ప్రేమ ఉండదు. ఎంతసేపటికి స్వార్థం ఎక్కువైపోతూ ఉంది మనకి. సో ఒకప్పుడు ఏంటి అంటే మనీ ఉంటే కొంచెం వస్తువులు కొనుక్కునే వాళ్ళము, మనుషులతో బాగుండేవాళ్ళము. మనీ ఉంటే వస్తువులు మాత్రమే చూస్తూ ఉన్నామా, మనుషులను వదిలేస్తున్నాం మనం. వస్తువులు ఏం సంతోషాన్ని ఇవ్వదమ్మా. మీకు 3 ఫ్రిడ్జ్లు ఉన్నా, 1 కోటి రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, పెద్ద పెద్ద సోఫాలు, పెద్ద పెద్ద ఇళ్ళున్నా మీకు ఏమి సంతోషాన్ని ఇవ్వవు. ఆలోచించండి. మీకంటూ ఒక 10-20 మంది మనుషులు ప్రేమగా ఉన్నారు అంటే చాలా చాలా సంతోషం వేస్తుంది. అక్కా చెల్లెళ్ళు ఎప్పుడు ప్రేమగా ఉండడానికి ట్రై చేయాలమ్మా. కంపారిజన్స్ ఉంటాయి, ఎందుకంటే ఏ 2 ఫ్యామిలీస్ ఒకలాగా ఉండవు. ఒకే ఇంట్లో పుట్టినా కానీ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రేమ ఎక్కడికి పోతుందమ్మా, ఎలా ఉన్నా కానీ చెప్పండి. కంపేర్ చేసుకోకపోతే ప్రేమ ఎక్కడికి పోదు. సో ఇంకా చాలా ఉంది ఈ టాపిక్ గురించి, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతానమ్మా. బాయ్.